హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి సీనియర్ రాసినటువంటి బుక్ విన్నర్స్ పబ్లికేషన్స్ నుండి 9th ఎడిషన్గా రీసెంట్గా మార్కెట్లో విడుదల కావడం జరిగింది. ఇది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందండి. యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్ఐపిసి, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలన్నిటికీ భారతదేశ చరిత్ర విభాగంలో సంపూర్ణంగా ఈ బుక్ అనేది ఉపయోగపడుతుంది. మీకు ఒకసారి గత ఎడిషన్లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. గత ఎడిషన్స్, ఇది 7th ఎడిషన్ బుక్ అండి. నేను ప్రిపేర్ అయినప్పటి బుక్ ఇదంతా, నేను ప్రిపేర్ అయినప్పుడు ఈ బుక్ అండి ఇది. అయితే ఇది ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని, కేవలం ఎన్సీఆర్టీ బుక్స్ బేస్ చేసుకొని 7th ఎడిషన్ వచ్చింది. అదేవిధంగా 8th ఎడిషన్ కూడా కేవలం ఎన్సీఆర్టీ బుక్స్ బేస్ చేసుకొని మాత్రమే ఇచ్చారు. అయితే ఈ 9th ఎడిషన్కి వచ్చేసరికి తమిళనాడు టెక్స్ట్ బుక్స్ని కూడా బేస్ చేసుకొని, అదేవిధంగా ఇగ్నో బుక్స్ని కూడా బేస్ చేసుకొని, ఈ ఎడిషన్లో ఏమైనా తప్పిదాలు ఉంటే వాటన్నిటిని కరెక్షన్ చేసుకుంటూ అప్డేట్స్ తోటి 9th ఎడిషన్లో ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఒక ఫ్రీ బుక్లెట్ కూడా ఇచ్చారండి. విన్నర్స్ పబ్లికేషన్స్ నుండి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఒక ఫ్రీ బుక్లెట్ ఇది. ఇందులో చాప్టర్ వైజ్గా ప్రీవియస్ బిట్స్ని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి ఒక ఫ్రీ బుక్లెట్ ఇచ్చారు. లాస్ట్లో యూపీఎస్సీకి సంబంధించినటువంటి పేపర్ కూడా ఇచ్చారు. దాదాపు ఇది 100 పేజీల వరకు ఉన్నది. 106 పేజీలతోటి 106 పేజెస్ తోటి ఒక ఫ్రీ బుక్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఒకసారి ఇక్కడ టైటిల్స్ ఉన్నాయి కొన్ని, ఇవి చూపిస్తా. విన్నర్స్ పబ్లికేషన్స్ నుండి ఇటీవల మార్కెట్లో విడుదలైనటువంటి ఈ పుస్తకాలు ఇవన్నీ. ఇండియన్ పాలిటీ, ఇండియన్ సొసైటీ, జాగ్రఫీ, ఇది తెలంగాణ సంబంధించినటువంటి జాగ్రఫీ, ఇది ఏపీ సంబంధించినటువంటి జాగ్రఫీ బుక్స్. ఈ బుక్స్ అన్నీ కూడా మీకు విన్నర్స్ సంబంధించినటువంటి వెబ్సైట్ ఉందండి. ఈ వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంటాయి. విన్నర్స్ పబ్లికేషన్స్ ఇతర ప్రచురణల ఆన్లైన్ కొనుగోలు కొరకు ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగలరు. ఓకే, దీనైనా స్కాన్ చేయండి, లేదంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళినా మీకు దీనికి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ ఉంటాయి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి బుక్ అండి. 9th ఎడిషన్గా మార్కెట్లో ఇంకా రాలేదు, వస్తుంది. ఓకే, ఒకసారి 9th ఎడిషన్ ఇండియన్ హిస్టరీ బుక్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది 4/1 నోటు. ఇక్కడ కొంతమంది విద్యార్థులకి కానీ మార్కెట్లో చెప్పేటువంటి, కొంతమంది గల్లీలలో చెప్పేటువంటి కొంతమంది ఫ్యాకల్టీలు విద్యార్థులను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టుగా ఇక్కడ కొన్ని అంశాలు అయితే మెన్షన్ చేయడం జరిగింది. గతంలో ప్రశ్నలు ఏ విధంగా అడిగారో వాటన్నిటిని ఇక్కడ మెన్షన్ చేసి చూపించారు. అంటే ఇయర్స్ని బేస్ చేసుకుని అడిగినటువంటి ప్రశ్నలు కానీ, లేదంటే రాజులపైన అడిగినటువంటి ప్రశ్నలు కానీ, వాటన్నిటిని కూడా ఇక్కడ చూపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కింద వేటేజ్, మార్కుల యొక్క వేటేజ్ కూడా చూపించడం జరిగింది. చరిత్రకు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్స్లో కానీ, గ్రూప్ 2 కానీ, ఆర్ఆర్బీ కానీ, మిగతా పోటీ పరీక్షలకు సంబంధించి ఏ విధంగా దాని యొక్క వేటేజ్ ఉంటుందో ఇక్కడ చూపించడం జరిగింది. అంటే వేటేజ్ అంటే హిస్టరీకి సంబంధించి ప్రాచీన చరిత్రకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, మధ్యయుగ భారతదేశ చరిత్రకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి ఎన్ని మార్కులు వస్తున్నాయి. 100% ఆధునిక భారతదేశ చరిత్రకు ఎక్కువ మార్కులు వస్తాయి, చూడవచ్చు. ఓకేనా, ఇది ఇండెక్స్ అండి. ప్రాచీన భారతదేశ చరిత్ర, యాన్షియంట్ హిస్టరీ అంటాం. ఒకసారి మీకు ఇండెక్స్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎంత ఇండెక్స్ ఒకసారి చదివి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ వచ్చేసి యాన్షియంట్ హిస్టరీలో ఇంట్రడక్షన్ ఇచ్చారండి. తర్వాత పూర్వచారిత్రక సంస్కృతులు, సింధు నాగరికత, వేద నాగరికత, దీంట్లోనే మళ్ళీ తొలి వేద నాగరికత, మళ్ళీ వేద నాగరికత ఇచ్చారు. ఆ తర్వాత మత సంస్కరణోద్యమాలు, దీంట్లో జైనము, బౌద్ధము 2 ఇచ్చారు. మగధ సామ్రాజ్యము, విదేశీయుల దండయాత్రలు, మౌర్య సామ్రాజ్యము, మౌర్యానంతర యుగము, గుప్త సామ్రాజ్యము, గుప్తానంతర యుగము, పశ్చిమ చాళుక్యులు, పల్లవులు. దాని తర్వాత మిడివెల్ హిస్టరీ వచ్చింది, మధ్యయుగ భారతదేశ చరిత్ర. దీంట్లో రాష్ట్రకూటులు, నవీన చోళులు, కళ్యాణి చాళుక్యులు, రాజపుత్రులు, భారతదేశంలోకి ఇస్లాం రాక, ఢిల్లీ సుల్తానులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యము, బహుమనీ సల్తనత్, దేవగిరి యాదవులు, హోయసాలులు, మొఘల్ సామ్రాజ్యము, మరాఠాలు, పీష్వాల యుగము, మధ్యయుగంలో మత సంస్కరణోద్యమాలు, సూఫీ ఉద్యమము. ఇక్కడ మోడర్న్ హిస్టరీ వచ్చిందండి, ఆధునిక భారతదేశ చరిత్ర. దీంట్లో యూరోపియన్స్ రాక, బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, బ్రిటిష్ సార్వభౌమాధికారము, బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలు, బ్రిటిష్ వారి పరిపాలన సంస్కరణలు, రైతు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, పౌర ఉద్యమాలు, సిపాయిల తిరుగుబాటు, దళిత ఉద్యమాలు, వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, 19వ శతాబ్దము, సాంఘిక సంస్కరణ ఉద్యమాలు, జాతీయోద్యమంలో పత్రికా రంగము, జాతీయోద్యమంలో వివిధ సంస్థల పాత్ర, మితవాద యుగము, అతివాద యుగము, బెంగాల్ విభజన, స్వదేశీ ఉద్యమము, హోమ్ రూల్ ఉద్యమము, తర్వాత గాంధీ యుగము.
ఇక్కడ భారత జాతీయ సైన్యము ఐఎన్ఏ, విప్లవాత్మక ఉద్యమము, కమ్యూనిస్టు కార్మిక ఉద్యమాలు, మతతత్వవాదము, స్వదేశీ సంస్థానాలు విలీనము, గవర్నర్ జనరల్, వైస్రాయలు. లాస్ట్ ఇయర్ చూసినప్పుడు ఇక్కడ ఇంకొక చాప్టర్ ఉండే చిన్నది, అది కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ గత ఎడిషన్తో పోల్చుకుంటే ఇక్కడ ఒక చాప్టర్ ఉండే ఆధునిక భారతదేశ చరిత్ర, మహిళల పాత్ర. ఇది ఈసారి ఇక్కడ కనపడలేదు అంటే ఇక్కడ లేదని కాదు, ఆయా చాప్టర్ల దగ్గర ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు. ఒక 1 or 2 pages ఉండే అది. ఓకేనా. దాని తర్వాత ఇది హిస్టరీ. గతంలో ఇది లేకుండే, ఈసారి దీన్ని యాడ్ చేశారు. ఇక్కడ చాప్టర్ ఓపెన్ చేయగానే ఏమేమి టాపిక్స్ కవర్ అయ్యాయి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రతిసారి కూడా బుక్ రిలీజ్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈసారి వీటిని ఇగ్నో మరియు తమిళనాడు టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని ఇందులో ఏమైనా తప్పిదాలు గత ఎడిషన్లలో ఉన్నటువంటి వాటిని తప్పిదాలను కరెక్షన్స్ చేసి బుక్లో ఇవ్వడం జరిగింది. అప్డేట్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాం మీకు కూడా. కంటెంట్ అంతా లాస్ట్ ఎడిషన్స్ మాదిరిగానే ఉంటుంది. డిజైన్ చేంజ్ చేయడము, అప్డేట్స్ యాడ్ చేయడము ప్రతి సంవత్సరం కూడా అది సర్వసాధారణమే జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు యునెస్కో సైట్స్ ఉన్నాయి, వీటిని అప్డేట్ చేసి ఇస్తారు. గతంలో 34, 32 అట్లా ఉన్నాయి, ఇప్పుడు 36 ఇట్లా. ఇది నాట్యగత్య కాంస్య విగ్రహం అని ఇక్కడ ఉంది. సింధు నాగరికతకు సంబంధించి, సింధు నాగరికతలో ఇది ఒక రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇష్యూ. ఎన్సీఆర్టీ పుస్తకాలకు సంబంధించి ఇది ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని మీద రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూ ఇది. ఇట్లా అప్డేట్స్ అక్కడక్కడ ఉన్న వాటిని ఇవ్వడం జరిగింది. కొన్ని చాలా వరకు గతంలో ఇట్లా లేకుండే వీటిని ఈ విధంగా హైలైట్ చేసి ఇచ్చారు. ఈ ఫ్లో చార్ట్స్ మీద తెలిసినాయే. బుక్ మొత్తం కూడా ఈ విధంగానే గతంతో పోల్చుకుంటే ఈసారి ఎర్రర్ ఫ్రీగా, అంటే తప్పులు లేకుండా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసినారు. ఎందుకంటే ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది, గత ఎడిషన్లలో పోల్చుకుంటే ఇక్కడ వీళ్ళు కేవలం ఎన్సీఆర్టీ బుక్సే ఇచ్చారు, ఈసారి మార్చారు. తమిళనాడు టెక్స్ట్ బుక్స్ వీటితోటి కంపేర్ చేసి ఎర్రర్ ఫ్రీగా చేయడం జరిగింది, అంటే సోర్స్. ఓకేనా. అందరికి తెలిసిన బుక్కే ఇది. కొత్త అభ్యర్థులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చూపించడం జరిగింది. గత ఎడిషన్ మీ దగ్గర ఉంటే తీసుకోవాలా వద్దా అనేటువంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను, మీరే ఆలోచించుకోవాలి. అది మీకు అవసరం అనుకుంటే తీసుకోండి. ఏముంటుంది దీనివల్ల ఉపయోగం అంటే, గత ఎడిషన్ ఉన్నాక కూడా ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా అవి ఎర్రర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది 9th ఎడిషన్ బుక్. ఓకే. మీకు బుక్స్ కావాలంటే వెబ్సైట్లో దొరుకుతుంది. ఇది 660 పేజీలతో వచ్చింది. లాస్ట్ ఇయర్ బుక్ 680 పేజెస్ ఉండే. దాదాపు దీన్ని ఒక 20 పేజెస్ వరకు చాలా కష్టపడి తగ్గించడం జరిగింది. కంటెంట్ డిలీట్ చేయకుండా తగ్గించారు దీన్ని. ఓకేనా. 850 రూపీస్ ప్రైస్ ఉన్నది ఇది.